నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అలాగే నా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇక్కడ జరపాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర గారు, అలాగే మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతి ఒక్క నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా మా జిల్లాలో ఒక పెద్ద పండుగ జరగబోతుంది, పసుపు పండుగ, పసుపు జెండా పండుగ అని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి కాబట్టి మనం వాటిని పాటించాలి. టైం వచ్చింది కాబట్టి తప్పకుండా మనం ప్రధానమంత్రి గారి అడుగుజాడుల్లో మన ముఖ్యమంత్రి గారు నడుస్తుంటే మన ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడిచి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిలవాలి. కాబట్టి ఈరోజు ఈ మహానాడిని వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం మొత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొదుపు చర్యలో భాగంగా మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో పొదుపు మహానాడుగా జరపాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు నిర్ణయించడం జరిగింది. ఈ నెల్లూరులో 3 రోజులు నిర్వహించి తలపెట్టిన మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకోబోతున్నాం. రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని ఈ మహానాడిని పొదుపు మహానాడుగా నిర్వహించుకోబోతున్నాం. మనమందరము ఎన్టీఆర్ భవన్ నుండి పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గం నుంచి ఆన్లైన్ విధానంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనే విధంగా, మహానాడు కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తీర్మానాలతో సహా ఇతర అన్ని అంశాలు మహానాడు విధానాల్లో పాటిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడుని మనము నిర్వహించుకోబోతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ అధిష్టానం సూచనల మేరకు ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను.